హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మా అమ్మ జున్ను చేస్తుంది. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. మీరే ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేయండి. జున్ను ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా జున్ను పాలు తీసుకొని అందులోకి 2 పాలు ప్యాకెట్లు, నార్మల్ పాలు ప్యాకెట్లు వేసుకోవాలి. అందులోనే బెల్లము పంచదార వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. కలిసిన తర్వాత అందులో శొంఠి పొడి, అందులోనే మిరియాలు దంచుకొని వేసుకోవాలి. అవి కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇంకో తెపాల్లోకి ఈ జున్ను పాలు వేసుకొని, మన ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో కొన్ని వాటర్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న జున్ను మిశ్రమం ఉంటుంది కదా, ఆ తెపాలు ఇందులో పెట్టుకొని ఆ తెపాలకి గుడ్డ కట్టుకొని మూత పెట్టుకొని ఇలా గుడ్డ చుట్టుకొని దాని మీద ఒక బొరుమైన రాయి ఏదో ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 2-3 గంటలు ఉడికించుకోవాలి. మ్యాక్సిమం 2 గంటలు దాకా ఉడుకుతుంది ఈ జున్ను అనేది. మనం హైలోనే పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే జున్ను అనేది ఉడకదు. జున్ను అనేది ఒక గంటన్నర తర్వాత నేను తీసి ఓపెన్ చేసి చూశాను. చాక్తో పొడిచి చూశాను. దానికి ఇంకా జిగురుగా అంటుకుంది, ఇంకా ఉడకలేదని చెప్పి మళ్ళీ స్టవ్ మీద మళ్ళీ ఉడికించాను. ఉడికించిన తర్వాత ఒక అరగంట అయితే ఉడికించాను. ఉడికించిన తర్వాత మళ్ళీ చాకు గుచ్చి పొడిచి చూశాను. ఇప్పుడైతే క్లీన్గా వచ్చింది. జున్ను అనేది అయితే ఉడికిపోయింది. హైలో ఎట్టి ఉడికించుకోవాలి. 2 గంటల సేపు ఉడికించుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ ఉడికిస్తున్నారో ఆ టైం బట్టి ఉడికించుకోవాలండి. ఇంతే ఫ్రెండ్స్, జున్ను అయితే రెడీ అయిపోయింది. నాకు ఎంత ఇష్టమైన జున్ను నేనైతే ప్లేట్లో వేసుకొని తినేసాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.